కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలోని తిరుమలనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చోళరాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి, భూదేవి, శ్రీదేవి సమేతులై ప్రజలకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలు శ్రీవారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకున్నారు. ఆలయ పండితులు ముక్కోటి ఏకాదశి విశిష్టతను, వైకుంఠ ద్వార ప్రవేశ వైభవాన్ని తెలిపారు. శ్రీ మహావిష్ణువు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారన్నారు. పాలక కడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారని, ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడంతో ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని తెలిపారు. అతి ప్రాచీనమైనటువంటి ఒక వ్రతాల్లో వైకుంఠ ఏకాదశి అనేది ఒకటి. మార్గశిర మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మొదటిగా వచ్చేటటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుచుకుంటారు. అలాంటి ఈ ఒక ముక్కోటి అనంటే కోటి అనే పదానికి అనేకము అనే అర్థంలో తీసుకొని ముక్కోటి అని పెట్టారు. అనేక మంది దేవతలు ఉన్నారని. అలాంటిది ఈ ఒక్క రోజు ముక్కోటి మంది దేవతల్ని, అనేక మంది చరాచర సృష్టి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించే రోజు కాబట్టి ముక్కోటి అనే పేరు వచ్చింది. ఇలాంటి ఒక ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అనేది చాలా చాలా శ్రేష్టము. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అనంటే దక్షిణ ద్వారంలో పితృదేవతలతో సమానంగా స్వామివారి భోగ శ్రీనివాసమూర్తిగా అవతారం ఇస్తూ మనం పితృదేవతల్ని చూస్తూ ఉత్తర ద్వారం నుంచి దర్శనంకి వెళ్తాము. అంటే దక్షిణాన్ని చూస్తూ ఉత్తరం నుంచి లోపలికి వెళ్తాం కాబట్టి ఈ విధమైనటువంటి ఉత్తర ద్వార దర్శనము అని పెట్టారు.